రారు, మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించొద్దంటారు. మీరేమో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు, జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజులలో విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు, వాళ్ళు మాత్రం మూసీలనే ఆ మురికిలోనే మునిగి చావాలనా అని నేను అడ్డుకునే వాళ్ళని. ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుంటాడు, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది ఢిల్లీలో, యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేస్తాడు. మరి తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చెయ్యొద్దా? మోడీ గారు చేస్తే గొప్పెట్లా, తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా నేను. ఇంకా రాజకీయ నాయకులు మారరు, వాళ్ళ నాయకులు చేస్తే గొప్ప, తెలంగాణ ప్రజలు చేస్తే తప్పు అనే విధానాన్ని ఈరోజు వాళ్ళు తీసుకున్నారు. అందుకే నేను ప్రజల్నే అడగదలుచుకున్నా. తొందరలోనే ప్రజల దగ్గరికి మా అధికారులను, మా ప్రజాప్రతినిధులను పంపిస్తాం. మా నగరంలో ఉన్న మా అనిల్ యాదవ్, మా మేయర్ను, మా డిప్యూటీ మేయర్ను, మా ఎమ్మెల్సీలను, మా దయాకర్ని, అందరిని, మా పొన్నం ప్రభాకర్ని మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా. వాళ్ళ జీవితాలకు ఒక మంచి వెలుగునివ్వాలనుకుంటున్నాము. ఇవాళ మనం ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం. కావాలంటే వాళ్ళందరికీ ఇతర ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలిచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. మూసీలో ఎందుకు ఆ మురికిలో బ్రతకాలి? ఒకవేళ అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ప్రతి 5 కిలోమీటర్ ఒక క్లస్టర్గా చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. ఒక 400 ఫీటో 500 స్క్వేర్ ఫీటో కట్టిస్తే ఆ మురికిలో గుడిసేసుకొని బతుకునే కంటే కుటుంబంతో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవద్దా? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళు బాగుపడొద్దా? ఏంది కక్ష? నా మీద ఉంటే ఉండొచ్చు, నాతో కొట్లాడుండ్రా. పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? పోయి ఒకరోజు మూసీలో వండుకుంటామన్నారు. ఎవరైనా మూసీలో వండుకున్నారా? వాళ్ళ పార్టీల కార్యకర్తలలో 3వ అంతస్తులో పోయి అపార్ట్మెంట్లలో నిద్రపోయారు. మూసీలో పండుకోండి, మూసీ పక్కన మంచం వేసుకొని పండుకోరి. ఆ చాదరగట్టు బ్రిడ్జ్ పక్కన ఈ నుంచి ఆడికి కనిపిస్తుంది, వరుసగా అట్లా పండుకోరి. అంబర్పేటలో శ్మశాన వాటిక ఉంది మూసీ పక్కనే. ఒక 4-5 రోజులు అక్కడనే ఉండండి, అక్కడనే భోంచేయండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో దుఃఖమేందో. అందుకే ఈ వేదిక మీద నుంచి ఈడున్న వాళ్ళకంటే వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న, హైదరాబాద్ నగరాన్ని ఆనాడు నిజామే అంత గొప్పగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలతోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు, హైకోర్టు వరకు, సిటీ కాలేజ్ వరకు, చార్మినార్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థల్ని వారు మనకు ఒక గొప్ప వారసత్వ సంపదగా ఇచ్చిండు. ఈ వారసత్వ సంపదను కాపాడుకొని నగరాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఇదంతా వదిలేసి కొత్తది నిర్మించుకుంటూ పోతే పాత వారసత్వ సంపద ఏం కావాలి? అందుకే వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది. హైడ్రా అధికారులకు కూడా నా సూచన, మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి. పేదల పట్ల సానుభూతితో ఉండాలి, పెద్దల పట్ల కఠినంగా ఉండాలి. పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి. పేదలను ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాలాలో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం, మంచి పరిపాలన అందించడం కోసం. మీరు లిస్ట్ అవుట్ చేయండి. హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా, చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి. ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా, ఇది ఒక గొప్ప బాధ్యత. ఇదేదో ఉద్యోగం కాదు, ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు. దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి. పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి. ప్రణాళికలు తీసుకొని రండి, పేదల్ని ఆదుకుందాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి. పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి. పెద్దల్ని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు. మీ ముఖ్యమంత్రి మీతోనే ఉన్నాడు. కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి. పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం. అది మూసీ నది కావచ్చు, గండిపేట చెరువు కావచ్చు, లేకపోతే నాలాలు కావచ్చు, వేటినైనా పేదలను గుర్తించండి. పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్లకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ పిల్లల చదువులకు కానీ, వాళ్ళ వ్యాపారాలకు కానీ, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తాం. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, ఈ నగరాన్ని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని మనం ఆక్రమించాలనుకుంటే, ప్రకృతిని
చేపట్టాలి మనం అనుకుంటే, చెరబట్టాలి అనుకుంటే ప్రకృతి వైపరీత్యానికి మొత్తం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఈ నగరానికి మళ్ళీ ఢిల్లీనో ముంబయో చెన్నై నగరంలాగా కాకుండా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది దీన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి తెలియజేస్తూ